కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో శాంతి భద్రతలు చాలా మంది దారిలోకి వచ్చింది. ఈరోజు విశాఖపట్నంలో ఈ స్థితిలో ఉందంటే కారణం ముఖ్యంగా పోలీస్ కమిషనర్. విశాఖపట్నం ఎంతోమంది కమిషనర్ వచ్చారు పోయారు తప్ప ఏ ఒక్క కమిషనర్ కూడా బాధ్యతగా వహించలేదు. ఈ కమిషనర్ గారు ప్రతి ఒక్క ప్రజలను కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి సమస్య ఉంటే అని చెప్పిన ఏకైక కమిషనర్ ఎవరైనా ఉన్నారంటే అది శంకరవతి బక్షి గారు. దాన్ని ఒకటే కోరుతున్నాం. ఈరోజు కొంతమంది రుచించట్లేదు ఈ కమిషనర్ అంటే, కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్లో సీఏలు కానీ మర్యాద ఇచ్చుకుని ప్రజల్ని అడుగుతున్నారు, మీ కంప్లైంట్ అడుగుతున్నారు. అది ఇదంతా కారణం ఈ కమిషనర్ గారు. మరి ఇటీవల నా పైన ఒక దాడి జరిగింది. ఈ దాడి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కమిషనర్ గారు స్పందించినా సరే ఒక ప్రముఖ ఎమ్మెల్యే ఈ కమిషనర్ త్వరలోనే మార్చిపోతున్నాను, మీరు ఏమి చేయమాకని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ హుకుం జారీ చేస్తున్నారు. అంటే ఏ రకమైపోయిందంటే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ని మాట కూడా లెక్క చేయకుండా కింద దగ్గర ఎవరిస్తున్నారంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్ అని మనం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు తప్ప ఆయన ఏ సొంతం చేయట్లేదు. రాత్రి 1 గంటైనా సరే ప్రజలతో సమస్య తెలుసుకుంటున్నారు. మరి ఇలాంటి కమిషనర్ మేము ఎప్పుడు చూడలేదు, ముందు కూడా చూస్తాను నమ్మకం మాకు లేదు. మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ కమిషన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చినాయి. ఈరోజు క్రైమ్ చేయడం భయపడుతున్నారు. మరి ఇటీవల గాజువాకలో నా పైన ఒక దాడి జరిగింది. ఆ దాడి కమిషనర్ గారు వెంటనే స్పందించినా సరే అక్కడ స్థానిక స్టేషన్లో దాన్ని హుకుం జారీ చేశారు ఒక ఎమ్మెల్యే. మీరేం చేయమాకండి, నేను కమిషనర్ మార్చేస్తాను. నేను మొన్న కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాం. అందువల్ల నేను ఒకటి వివి రామ్ ఎప్పుడు ఎవరికి భయపడలేదు, భయపడం కూడా. నాకు కావాల్సింది నా తెలుగు జాతి, నా రాష్ట్ర గౌరవం కోసం నేను పోరాడుతున్నాను తప్ప నా వ్యక్తి కోసం ఇప్పుడు పోరాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతున్నాం, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ని మార్చడానికి వీలు లేదు, ఆయన్ని కొనసాగాలన్నది ఇది తెలుగు శక్తి అభిలాష కాదు, విశాఖ ప్రజలు నగరవాసుల ఆకాంక్ష. అందువల్ల ఈ ఆకాంక్ష ప్రకారం ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల పాటు పోలీస్ కమిషనర్ మార్చుకుని చూడాల్సిన బాధ్యత ఉందని మనం చేస్తాను. అలాగే ఇటీవల ఎన్టీఆర్ జీవోను తీసుకొచ్చారు, అది పల్లా అంచంలో అది పల్లా గారు తీసుకొచ్చారని ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఆ జీవోలో పాత్ర ఎవరిని అడుగుతున్నాను. ఎందుకంటే మేము గడిచిన కొన్ని నెలలుగా ఈమె ఫైట్ చేసాం. మరి ఈరోజు తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు చెప్పుకుంటే మేము ఈ తప్పున వదలం. ఈవేళ ప్రభుత్వం ఏ పార్టీలు మారినా ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రజల కోసం కాకుండా సామాన్యులు కలుసుకోకుండా వాళ్ళు స్వార్థానికి పనిచేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. దయచేసి ఈ ఎన్టీఆర్ జీవోలో ఎవరి పాత్ర ఉందని చెప్పి ప్రభుత్వం మరింత డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తిగా నాశనం చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు శక్తి మరొకసారి ఇక్కడ కోరుతాం. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ని మార్చుకోవడం అనేది ఇది విశాఖ ఆగమనం చేస్తాం. జై హింద్.